తిరుపతికి చెందిన మణి 27 ఏళ్లుగా స్వామికి పరదాలు కుట్టిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆదివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి సమయంలో కాలినడకన తిరుమల వెళ్లి సమర్పిస్తారు. విజయవాడ, శ్రీశైలం, తిరుత్తని ఆలయాలకు ఉచితంగా అందిస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు రానున్న సందర్భంగా మరొకసారి శ్రీవారికి పరదాలు సమర్పించిన భక్తుడు మణితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో ఎందరో భక్తులు తరించారు. మహారాజుల నుంచి పేదవారు వరకు తారతమ్య భేదం లేకుండా స్వామివారి సేవ చేశారు. కొందరు డబ్బున్న వాళ్ళు తమ స్తోమతతో స్వామివారికి కానుకలు అర్పిస్తే, ఆ స్తోమత లేని పేదవాళ్ళు తమదైన వృత్తితోనో ఇతర కళతోనో తమకు సేవ చేస్తూ కూడా తరించారు. అలాంటి వారిలో మనం అన్నమయ్య, అలాగే తరిగొండ వెంగమాంబ, అలాగే కుమ్మరిదాసు, ఇలా ఎందరో మహానుభావుల పేర్లు గుర్తుకొస్తాయి. అలాంటి కోవకే చెందినవారు పరదాల మణి. గత 26 ఏళ్లుగా తన చేతనైన దర్జీ అంటే టైలరింగ్ వృత్తితో స్వామివారి సేవ చేస్తున్నారు. ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు స్వామివారి సేవలోనే తరిస్తున్నారు. స్వామివారి ఆలయానికి అవసరమైన పరదాలు అంటే కర్టన్లను తయారు చేస్తూ స్వామివారి ప్రధాన ఆలయం తిరుమల ఆలయంతో పాటు తిరుచానూరు, ఇతర అనుబంధ ఆలయాల్లోనూ ఉచితంగా ఆ పరదాలను అందజేస్తున్నారు. తిరుమలే కాదు, ఇతర క్షేత్రాలు తిరుమలతో పాటు కనకదుర్గమ్మ, శ్రీశైలము, ఇలా తిరుత్తని లాంటి అనేక క్షేత్రాలకు కూడా పూర్తిగా ఉచితంగా పరదాలు తయారు చేస్తూ తనదైన రీతిలో తనకు చేతనైన వృత్తితో సేవ చేస్తున్నారు. అలాంటి పరదాల మణి ఆయన ఉంటున్న ప్రస్తుతం టైలరింగ్ షాపుకు ప్రస్తుతం నేను వచ్చాను. ప్రస్తుతం మనం చూస్తున్నాము తిరుమల శ్రీవారి ఆలయానికే కాక ఇతర ఆలయాల కోసం కూడా తయారు చేస్తున్న ఈ పరదాలను మనం చూస్తున్నాము. ఏడాది పొడవు ఎంతో శ్రమ కూర్చి దీనికి కావాల్సిన మెటీరియల్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి మరి కూడా ఆయన సేకరించి తీసుకువచ్చి భక్తిగా వీటిని చేస్తూ ఉంటారు. వీటిని తయారు చేస్తున్న సేపు కూడా ఒక మడి కట్టుకొని మాల ధరించి అది ఒక సేవగా భావిస్తూ కూడా స్వామివారి సేవలు తరిస్తుంటారు. మనం చూస్తున్నాము. నేను ఇంతసేపు చెప్పిన పరదాల మణి గారు కూడా మనతో పాటే ఉన్నారు. ప్రస్తుతం ఆయన తుది మెరుగులు ఏదైతే పరదాలు బ్రహ్మోత్సవాల కోసం చేస్తున్న ఆ పరదాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వారి మాటల్లో మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం పరదాల మణి గారు. గతంలో కూడా అనేక సార్లు మీరు ఐన్యూస్తో మీ అనుభవాలు పంచుకున్నారు. మరోసారి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి. మరోసారి ఈ ఏడాది ఏం చేయబోతున్నారు? ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం, ఈ సృష్టికి ఆదిదేవుడు, ఆదిదేవుడే ఈ తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయంలో స్వయముగా వెలిసి కోట్లాది మంది భక్తులకు వరాలిస్తూ కనువిందు చేస్తున్నాడు. అలాంటి అపురూపమైన దేవుడికి ఆయన పాదాలు దగ్గరే నాకు జన్మ ఇవ్వడం, ఆ జన్మ ఇచ్చి అన్ని కాలాల్లో, అన్ని రూపాల్లో, అన్ని రకాల నన్ను కాపాడి ఇంత వాణ్ణి చేసి ఆర్థికంగా, కుటుంబపరంగా అన్ని రకాల్లో ఆ దేవుడే తోడుండి ఇంత వాణ్ణి చేశాడు. అలాంటి దేవుడికి నూతన పరదాలు గర్భాలయానికి సమర్పించే భాగ్యం అపూర్వముగా వరముగా భావిస్తున్నాను. నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా నేను భావిస్తున్నాను. ఈసారి ఎలా అంటే ఏ డిజైన్లు ఉన్నాయి? ఈసారి ఏ కాన్సెప్ట్తో పరదాలు రూపొందించారు? కలియుగ వైకుంఠవాసుడు ఈ వెంకటాద్రి మీద స్వయముగా వెలిచినప్పుడు తన ఊహాలక్ష్మి పద్మావతమ్మ తల్లి పరిణోత్సవము ఆలోచనతో పెండ్లి ఘట్టము ఈసారి పరదా మీద వేయడం జరిగింది. పెళ్లి ఘట్టానికి ముక్కోటి దేవతలంతా వెంచేసి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తారు. స్వామి ఉత్సవం చేయాలంటే బ్రహ్మాతి దేవతలంతా బ్రహ్మ చతుర్భ బ్రహ్మకి అప్పగిస్తే ఆయన బ్రహ్మోత్సవాన్ని నామకరణం చేసి ప్రతి ఏటా సంవత్సరంలో ఒకసారి రంగరంగ వైభవముగా ఈ బ్రహ్మోత్సవం జరుగుతుంది. చరిత్రలో చూస్తే 619వ సంవత్సరము పల్లవరాణి సామవై పెరిందిదేవి అపురూపముగా ఈ బ్రహ్మోత్సవం 7 సార్లు చేసినట్టుగా శాసనాల్లో ఉన్నాయి. అలాంటి అపురూపమైన ఈ సేవలో బంగారు వాకిల్లో ఆ స్వామి
పద్మావతి పరిణోత్సవము అనే ఒక స్వామి పెండ్లి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అనే ఒక ఆ దివ్య ఆలయంలో వేయించేసినట్టుగా మకర కుండలాలు, శంకు చక్రాలు, తిరునామము, వడ్డానము, కటిక హస్తము, వజ్ర వైడూరాలు, శాలిగ్రామమాల, ముక్కర, కిరీటము, పద్మము, అలాగే ఆదిశేషుడు, ఆనంద నిలయము, విష్ణు చక్రాలు, అన్నమయ్య, గరుడాల వారిలో ఆంజనేయుల స్వామి, గరుడల వారు, అలాగే గోమాత, అలాగే పూర్ణకుంభము, గజవాహనాలు, తిరునామము, ఇలా దేవతామూర్తులకి తన ఇష్టముగా దేవుడైన ఇట భక్తులకి ఇటు దేవతామూర్తులకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవం. అలాంటి దైవానికి పెళ్లికి వీరంతా విచ్చేసేట్టుగా ఈసారి బంగారు వాకిల్లో సుప్రభాతం సేవలో పరదా వేయడం జరిగింది. ఏదైతే కోయిలాల్వారి తిరుమంజనం ముందు రోజు సమర్పిస్తూ వస్తుంటారు. ఇలా 27 ఏళ్ళుగా స్వామి భక్తితో స్వామి పైన తన అచంచలమైన భక్తిని చాటుకుంటూ కూడా స్వామి సేవలోనే తరిస్తున్నారు పరదాలమణి. ఇది స్వామివారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారి భక్తుడైన పరదాల మణి గారు ఆయన చేస్తున్న ఈ సేవ గురించి విషయాలు కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.